నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ శారద కుమారుడు రాజేష్ చౌహాన్కు వత్తాసు పలుకుతూ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపల్ సౌజన్య ఆమె హాస్టల్ విద్యార్థులను పరామర్శించడానికి వస్తూనే మీడియా చిన్న చిన్న విషయాలను పెద్దగా చూపిస్తున్నారని, ఆడపిల్లలను టీవీలో ఎట్లా చూపిస్తారు అంటూ దురుసుగా మాట్లాడారు. అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్ళి కేసులు పెట్టుకొని సాధించేది ఏమీ లేదని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, భవిష్యత్తులో మీకు ప్రభుత్వం ఉద్యోగం రాదు అంటూ వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ విషయం విద్యార్థులు బయట ఉన్న వారి కుటుంబ సభ్యులకు చరవాణిలో తెలియజేశారు. ఇట్లా అయితే మీరు కోర్టు తిరగాల్సి వస్తాయని చెప్పేసి మీరు అన్నారని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారు. అదంతా అవాస్తవం అండి. నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒకటే విషయం చెప్పాను, ఆడపిల్లల విషయం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి అని. అంతే. అది ఏమైనా తప్ప? స్ప్రెడ్ చేయడం అంటే మా పిల్లల గురించి తప్పుగా బయటికి రాకుండా ఒక విషయం అండి, పేరెంట్స్ కి చెప్పాలి. పోనీ మేమున్నాము, అధికారులము, ప్రిన్సిపల్ గా నాకు కూడా ఒక విషయం తెలియదు. పిల్లలే వచ్చేసి మాకు సమస్య ఉండదు, న్యాయం జరిగేయండి అని మిమ్మల్ని ఏమీ చెప్పండి విషయం కాబట్టి కొంచెం పోలీస్ స్టేషన్ దాకా పోయి కంప్లైంట్ ఇచ్చి అది కొంచెం మాకు ముందుగా చెప్పుంటే చాలా పిల్లల్ని వీళ్ళు బెదిరించారండి. ఎవరికి చెప్పినా కానీ ఎవరేం చేయలేరు మమ్మల్ని అని మాట్లాడారంట. పిల్లలు భయపడ్డారు. ఇప్పటి వరకు ఈ విషయం నాకు కూడా తెలీదు. మార్నింగ్ న్యూస్లో వచ్చిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత పాప ఫోన్ చేస్తేనే నాకు విషయం తెలిసింది. విషయం తెలిసిన తర్వాత మా కాలేజీలో మీటింగ్ పెట్టుకొని, ఈవెన్ దో ఇది మాకు సంబంధించిన హాస్టల్ కాకపోయినా మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని మేము చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత విషయం అడిగితే అప్పుడు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే, పిల్లలు భయపెట్టారు కాబట్టి ఇన్ని రోజులు మేము ఎవరితో చెప్పలేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు నాకు తెలియదు. అడిగారు, వాస్తవాలు వినండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు మమ్మల్ని భయపెట్టించారు. ఎవరికి చెప్పుకున్నా కానీ అట్లా ఏం చెప్పలేదు. పొరపాటు జరిగిందని చెప్పండి, మీడియా చెప్పండి.